2018 నుంచి అప్రత్యక్షంగా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే చాలా మాకు యూనియన్కి కానీ ఆర్థిక అవసరాలు తీర్చడంలో, తర్వాత సంఘాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారు. మనందరికీ తెలిసిందే. అది మాకు యూనియన్కి తీరని లోటు అనమాట. అయితే సార్కి ఇప్పుడు దాకా జర్నీ చేసింది కాకుండా నేషనల్ హైవే మీదకి వెళ్ళినట్టు ఇప్పుడు ఫ్రీ బర్డ్ అనమాట. రాబోయే రోజుల్లో ఒక కోట వెంకటేశ్వర గారు మంచి డిజైన్ చేశారు. దాంట్లో అంటే రేపటి నుంచి 30 తర్వాత ఎల్లుండి నుంచి జూలై 1 నుంచి సార్ ఫ్రీ బర్డ్, సార్కి నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చిన రంగంలోకి ప్రవేశించవచ్చు, లేదా సేవా రంగంలో చేయొచ్చు, ఇష్టం వచ్చింది ఏదైనా కానీ ఫ్రీ బర్డ్. మన ఉద్యోగంలో కొన్ని ఆంక్షలు ఉంటాయి, దాని పరిమితికి లోబడి ఉండాలి ప్రతిదీ. ఇప్పుడు అన్లిమిటెడ్ అనమాట సార్కి. అట్లే రాబోయే రోజుల్లో సార్కి నచ్చినటువంటి రంగంలో, సేవా రంగంలో ముఖ్యంగా, ఎందుకంటే అలైన్మెంట్ సార్కి చూసాం, ఇటు విద్యారంగంగా ఉపాధ్యాయుల కృషికి, విద్యార్థుల కృషి చేస్తూనే కుటుంబ పరంగా కూడా అలైన్మెంట్ వాళ్ళ పిల్లల్ని మంచి పొజిషన్లో తీసుకెళ్లారు. అన్ని 2 అలైన్మెంట్లు అందరికి కుదరవు. ఒకటి సార్ మంచిగా డెవలప్ అవడం, లేకపోతే సార్ ఉన్నతి సేవా కార్యక్రమాలు చేయడం ఓకే, కానీ పిల్లలు కూడా మంచిగా తీర్చిదిద్ది మంచి పొజిషన్లో ఉండేటట్లు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా గుర్తింపు వచ్చేటట్లు సమాజానికి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ విద్యావస్తులు ఇప్పుడు దాకా చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఏదైనా అవసరమైన సందర్భంలో మనం స్పందించాల్సి వచ్చినప్పుడు సార్ని కలిసి, కల్లూరు మండలంలో ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి సార్ సహాయ సహకారాలు పొందుతూ, అట్లే యూనియన్ కూడా విశేష సేవలు అందించారు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో సార్కి మా అందరి తరఫున కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించదలుచుకున్నాం. దాంతోపాటు సార్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే, ఈరోజు రేపు నా స్థానంలో, అధ్యక్ష స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాల్సిందనే సార్ కూడా వారసుల్ని సూచించి ఎల్లుండి నుంచి రావాల్సిందనే సార్ ఒక సూచన చేసి, అందరికీ అభిప్రాయం మేరకు, ఏకాభిప్రాయం మేరకు జూలై 1వ తారీఖు నుంచి అంటే జిల్లా కమిటీ ఆ నిర్ణయం తీసుకొని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎర్నో అప్పారావు గారిని నియమించడం జరిగింది. అందరూ క్లాప్స్తో అభినందనలు తెలియజేయాలి. అంటే ఒక కమిట్మెంట్ అన్నమాట. వృత్తి పట్ల, విద్యార్థుల పట్ల, యూనియన్ పట్ల కూడా కమిట్మెంట్ ఉంది. సంఘానికి నా తర్వాత వారసులను కూడా నియమించి పోవాలనే ఒక కమిట్మెంట్ అనేది అందరికీ ఆదర్శప్రాయం. దాంతోపాటు మా ఇద్దరు జర్నీ, సారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శులుగా మంచిగా యూనియన్కి సేవ చేయడంలో ఎప్పుడు ఫోన్ చేసినా సార్కి బిజీ షెడ్యూల్ ఉన్నా మేడం గారిని స్కూల్లో మేడం గారిని తీసుకురావటం, పిల్లల కోసం టైం కేటాయిస్తూనే యూనియన్ కూడా కేటాయించారు. మాకు ఇప్పటివరకు కూడా విలువైన సమయాన్ని, ఆర్థిక చేయూతని ఇచ్చి సంఘం బలోపేతం కావడానికి సార్ చేసినటువంటి కృషి అభినందనీయం. అది ఎల్లవేళలా మేము అది మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, యూనియన్ కోసం ప్రత్యక్షంగా కలిసి సార్ యొక్క మనస్ఫూర్తిగా అంగీకారంతో యూనియన్ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, అట్లే సారు యూనియన్లకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని పోవడంలో కూడా అందేవేశం చేయి. కొంచెం నేను స్పీడ్ అవుతుంటే పోతుంటే అందరినీ ఆపటం, బ్రేక్ వేయటం చేసేవాళ్ళు. అట్లా బ్యాలెన్సింగ్ చేయడంలో సార్ కూడా చాలా మండల విద్యాశాఖ అధికారిని గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పొదిలి పద్మ గారు నూతనంగా విద్యాశాఖ అధికారినిగా బాధ్యతలు చేపట్టి ఫస్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వస్తున్నారు. కర్తాల ధోరణితో అభినందనలు తెలియజేస్తుందిగా కోరుతున్నాము. సేమ్ మావయ్య అంటున్నారు, స్టేజ్ ఎక్క ముందే సారు మేడం మావయ్య వస్తున్నారు అంటున్నారు. ఓకే మేడం పొదిల పద్మ మేడం వైరానే స్థానికంగా ఈ మన రాయల నాగేశ్వర గారు మేడం గారు కూడా వైరానే మావైరా మేడం వస్తున్నారు అని మేడం కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు అందరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ.